ప్రస్తుతం మనం నాంపల్లి ఉండడం జరిగింది. ఈరోజు మన స్పెషల్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు దాదాపు కొన్ని వేల పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది. కాలం మారే కొద్దీ కూడా ట్రెండింగ్ కూడా మారుతూ వస్తూ ఉన్నది. సో 1980s చూసుకుంటే మనం కొబ్బరి మంటలతోటి పందిరి వేసుకునే వాళ్ళు, ఇంటి ముందర పందిరి వేసి పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఆ తర్వాత టెంట్లు రావడం జరిగింది, ఆ తర్వాత ఫంక్షన్ హాల్స్ రావడం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ హాల్స్తో పాటుగా సెట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ న్యాచురల్ పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ కొబ్బరి మంటలతోని పందిరి వేసుకొని వాళ్ళ ద్వారా ఏదైతే జీవనోపాధి కల్పించడం కోసం కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, మళ్ళీ ఒక ప్రకృతి సహజసిద్ధమైన ఒక పందిరి ఏదైనా ఉందంటే అది కొబ్బరి మట్టతో చేసే పెళ్లి పందిరి. ఆ పెళ్లి పందిరికి కావాల్సిన ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎన్ని రోజులు పడుతుంది సెట్ చేయడానికి అని చెప్పేసి, ఎన్ని రకాల సెట్లు తయారు చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఈ కొబ్బరి మట్టలతో పెళ్లి పందిరి తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మ్యాక్సిమం 3-4 days బిఫోర్ మాకు చెప్తే దానికి తగ్గట్టు ప్లానింగ్లు చేసుకుంటాం. 1 day బిఫోర్ మ్యాట్ రెడీ చేస్తాం, తర్వాత రోజు వాళ్ళు చెప్పిన టైంకి మేము వెళ్ళి పందిరి వేస్తాం. మ్యాక్సిమం 2 days. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? ఇక్కడ 15 years. ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు? దగ్గర 200 ఫ్యామిలీస్. ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి మట్ట ఫ్యామిలీలో ఎప్పటి నుంచి కస్టమర్లు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని? లాస్ట్ 10 yearsగా ఆఫ్టర్ కరోనా మార్కెట్ బాగుంది. బిఫోర్ కరోనా కొంచెం తక్కువ, ఆఫ్టర్ కరోనా మార్కెట్లో పబ్లిక్ బాగుంది. ఇక్కడ నుంచి తీసుకొస్తారు ఈ కొబ్బరి మంటలు? మనకు ఆంధ్ర సైడ్ నుంచి, రాజమండ్రి అటు కర్నూలు, ఎక్కువ శాతం రాజమండ్రి నుంచి వస్తాయి. మేము ఆర్డర్ చేస్తే ఆర్డర్ తగ్గట్టు తీసుకొస్తారు. ఎక్కువ ఆర్డర్స్ కస్టమర్స్ కావచ్చు ఇక్కడ హైదరాబాద్ పీపుల్ అడుగుతూ ఉన్నారు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు జిల్లాల నుంచి? చుట్టూ ఏపీ స్టేట్స్ వైడ్గా ఎక్కడైనా కాదు, ఏపీ అండ్ తమిళనాడు అటు సైడ్ కూడా వర్క్ ఎక్కడ వస్తే అక్కడ నుంచి. మనకి డైరెక్ట్ కస్టమర్ త్రూ రాదు, ఈవెంట్ ఆర్గనైజర్స్ త్రూ వస్తుంది, థర్డ్ పార్టీ ఆ త్రూలో చేస్తుంటాం. వాళ్ళకి వచ్చే కాంట్రాక్ట్ని బట్టి మనకు అప్ చెప్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇప్పుడు డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి మీకు? అది వచ్చేసి మనం కాల్కులేట్ చేయలేము, రెగ్యులర్గా ఉంటుంది. అది పెళ్ళిళ్ళ సీజన్లోనే మనకు ఇక్కడ వర్క్ ఉంటుంది, తర్వాత ఖాళీ. పెళ్ళిళ్ళ సీజన్ తర్వాత మీ మామూలుగా ఏం చేస్తారు? మా కుల వృత్తి చేపలు వేయటం, బుట్టలు తట్టలు వాటిని అల్లుకుంటాం. అది తక్కువ, రెగ్యులర్గా ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడే కొంచెం ఫుల్గా బిజీగా పని ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కదా, ఇప్పుడు అంటే నార్మల్గా అప్పుడు కూడా ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా కొన్ని సెట్లు వేసుకోవడం జరుగుతుంది, అప్పుడు కూడా వేస్తారా? అంటే ఆర్డర్ ఎప్పుడు వచ్చినా కూడా చేస్తాం. సీజన్ అన్ సీజన్. ఇప్పుడు ఎవరైనా ఫెస్టివల్ అని, ఇంట్లో వ్రతం అని, పూజ అని, కొబ్బరాకులు పందిర్లని, బ్యాక్డ్రాప్లని అడిగితే చేసేస్తాం. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ మిమ్మల్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు, లేదంటే కస్టమర్ డైరెక్ట్ రావడం జరుగుతుంది? ఇక్కడికి మార్కెట్ అనుకొని కస్టమర్స్ వస్తుంటారు, డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఈవెంట్ ఆర్గనైజర్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. కానీ రెగ్యులర్గా నడిచేసి ఈవెంట్ ఆర్గనైజర్ కాంటాక్ట్ ద్వారానే. ఓకే. కస్టమర్స్ వచ్చేసి మాకు డైరెక్ట్గా తక్కువ. ఇప్పుడు మామూలుగా నాకు చిన్న సెట్ అంటే సైజుని బట్టి, అది డిస్టెన్స్ బట్టి, అది ఏంటి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? సేఫ్టీని బట్టి. ఎట్లా కాస్ట్ చేస్తారు, ఎంత టైం పడుతుంది సేఫ్టీని బట్టి? అంటే ఆ రోజు మార్కెట్ బట్టి ఉంటుంది అన్న ప్రైజు, రెగ్యులర్గా ఒక ప్రైజ్ ఉండదు. ఆ రోజు మార్కెట్ ఎలాగుందో దాన్ని బట్టే వాల్యూ ఉంటుంది. ఈరోజు 100 రూపాయలు ఉండొచ్చు, ఒకరోజు 80 రూపాయలు ఉండొచ్చు, ఒకరోజు 120 ఉండొచ్చు. మార్కెట్ ఆ రోజు ఎలా ఉంటే అలా ఉంటుంది అన్నమాట. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అని ఉండదు, మార్కెట్ని బట్టి. ఇప్పుడు ఫర్దర్గా ఇంటి ముందు పందిరి 8x8 అనుకో, ఒక 8,000 9,000 అట్లా ఉంటుంది. మన ఖర్చు ఉంటుంది ఒక 8,000, ఒక 7,000 ఖర్చు ఉంటుంది. దాని పోను ఒక 2,000 3,000 లాభం ఉంటుంది. దీనిలో ఎక్కువ ఉండదు. అది 2,000 దానికి. మామూలుగా ఎక్కువ అంటే రూరల్ నుంచి వస్తూ ఉన్నాయా, లేదంటే మామూలుగా పెద్ద సిటీల పెద్ద ఫంక్షన్ల దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి? రెగ్యులర్గా వచ్చేసి సిటీలో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే సిటీ వైడ్, రూరల్ నుంచి తక్కువ. తెలిసిన వాళ్ళే చేయించుకుంటారు ఎక్కువ రూరల్ నుంచి. కానీ ఇక్కడంటే ఎక్కువగా సిటీ కాబట్టి మొత్తం అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ సిటీలో రెగ్యులర్గా నడుస్తుంటాయి. సీజన్ వచ్చిందంటే
వర్క్ బిజీగానే ఉంటుంది. ఎన్ని రోజుల ముందు మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి చేసి పెట్టడం జరుగుతుంది? సీజన్ స్టార్ట్ అయిన 1 వీక్ రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు 1 వీక్ బిఫోరే చెప్పేస్తారు. అప్పుడప్పుడు ఇంకా స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి ఇంకా ఆర్డర్లు. ఓకే. ఇప్పుడు ఇది ఒకటి ఏదైతే పందిరి ఉన్నదో ఈ మనం మొత్తం పందిరి చేయడానికి ఎంత సమయం పడుతుంది? మినిమం వన్ డే మేము ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకుంటేనే నెక్స్ట్ డే వేయగలం. మొత్తానికి ఒక ఇంటి ముందు పందిరి వేయాలంటే 24 గంటలు కష్టపడాల్సిందే. ఇప్పుడు ఇక్కడ అల్లుతూ ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి సెట్ చేస్తారా మళ్ళీ? ఇక్కడ ఇదంతా రెడీ చేసుకొని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మేము పందిరి వేస్తాం. పూలు కూడా కొన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు కదా, డిజైన్స్ ఏమేమి చేస్తూ ఉన్నారు దీని ద్వారా? చిలకలు, ఫ్లవర్ బ్యాడ్జెస్, ఈ మువ్వాకుతో బుట్టలని, ఇంకా కొబ్బరాకుతో తయారయ్యే మినిమం డిజైన్స్ అన్నీ చేసిస్తారు ఈ ఏరియాలో. మళ్ళీ ఇప్పుడు ఈ పందిరి వేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి పూలు వేస్తారు కదా, దాని అవి పూలు మా సెక్షన్ కాదు, దానికి సపరేట్ ఉంటారు మార్కెట్లో. మా వరకు వచ్చేసి ఓన్లీ కొబ్బరాకు ఉంటుంది. కొబ్బరాకు సెక్షన్ ఏమేమి ఉన్నా కూడా మేము చేసిస్తాం. ఈ మా గల్లీలో కొబ్బరాకు తోరణాలని ప్రతిదీ ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు ఆకారాలు ఏమేమి చేస్తారు పందిరి కాకుండా ఇంకా వేరే? కొబ్బరాకు డిజైన్స్ అన్న అంటే చిలకలని, చేపలని, కొబ్బరాకుతో తయారయ్యే మ్యాక్సిమం ఎనీ డిజైన్స్, ఫ్రూట్ బాస్కెట్స్ అని ప్రతిదీ కొబ్బరాకు. ఇప్పుడు అంటే చిలుకలు కానీ ఇప్పుడు అంటే వాళ్ళకి ఏదైతే అది ఒక వాళ్ళు కస్టమర్ వాళ్ళు ఏమడిగితే అది కొబ్బరాకుతో. అట్లా ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర డిజైన్? అంటే చెప్పటానికంటూ లెక్కలేదు, వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి మా దగ్గర ఆ క్షణానికి మా వల్ల అయ్యేది. అంటే చెప్పగలిగే అనే ఒక క్వాంటిటీ అంటూ ఏముండదు. వాళ్ళు ఒక ఫోటో తీసుకొని వస్తారు, మన వల్ల అవుతుంది అంటే చేసిస్తాం అంతే, వాళ్ళ డిజైన్ని బట్టి. ఇప్పటివరకు అంటే ఎన్ని హైయెస్ట్ సెట్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఈ కొబ్బరాటు? హైయెస్ట్ సెట్ అంటే చెప్పలేమన్నా, అవన్నీ ఏమంటారు దీనిలో హైయెస్ట్ అంటే ఏముండదు. అంటే సేఫ్టీ పరంగా పెద్దది ఉంటాయి కదా, ఏ మ్యాక్సిమం పందిరి లాగా పెద్ద పందిరి అనేది 20/20, 50/50 అలానే మ్యాక్సిమం ఇప్పించుకున్నాయి. దీనికి ఎక్కువగా ఏమంటారు బడ్జెట్ పెట్టలేరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనేసి నెక్స్ట్ ఎక్కువ రోజులు రాదనేసి ఇప్పుడు వేయించుకుంటే మినిమం 5 days చల్లగా ఉంటుంది వాతావరణం, లేదంటే 2-3 days. ఇప్పుడు పందిరి వేసిన నార్మల్గా మనము ఎండాకాలంలో కూడా కొన్ని పందిర్లు వేసుకుంటారు కదా ఈ కొబ్బరి మాటలతో, అట్లా కూడా ఎన్ని రోజులు ఉండడం జరుగుతుంది నార్మల్గా? ఎండాకాలం అనుకో 3 days అన్న, అదే అపార్ట్మెంట్లో వేసుకుంటే 4-5 days ఉంటుంది. అదే ఓపెన్ ఏరియా అనుకో 1-2 days. కాకపోతే ఏంటంటే న్యాచురల్ లుక్, కొబ్బరాకు పందిరి సాంప్రదాయంగా మెయిన్ అది. పూలదండలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ పూలదండలు అదే ఇది చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే మినిమం ఈ ఒక్క దండ చేయాలంటే ఒక 1/2 గంట పడుతుంది. ఈ దండ చేయాలంటే రోజుకి ఒక 100 ఫీట్లు అవుతాయి. ఇప్పుడు ఫీట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి దీంతో పాటుగానే కలిపి చేయడం జరుగుతుంది? దీంతో కలిపి చేస్తున్నాం కదా. మామూలుగా చేసి పెడతారా? మామూలుగా చేసి పెట్టాం, ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ వాళ్ళు లేదంటే అవి పాడైపోతాయా? కొబ్బరాకు కదా లేతాకు. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు ఉండడం జరుగుతుంది? ఇవి కూడా సేమే 3 days అట్లా వస్తాయి. ఒక రోజు నుంచి మళ్ళీ తెల్లగా అయిపోతాయి, తెల్లగా నల్లగా అలా. పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మీరు? తెల్లవారి 6 గంటలకి, 6 నుంచి రాత్రి నైట్ 8 అట్లా. అవసరమైతే డే అండ్ నైట్ కూడా కష్టపడాలి, తప్పదు. ఇప్పుడు ఇక్కడ మీ ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి కదా? 200 కుటుంబాలు ఉన్నాయి. 200 పెళ్లి పందిరి సంబంధించి మొత్తం అంతా పెళ్లి పందిర్లకి బాల్కనీ మ్యాట్స్ అట్లా వీటి మీద జీవనాధారం. మామూలుగా అంతకుముందు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఈ పెళ్లి పందిరి సీజన్ వచ్చింది, ట్రెండింగ్ అయింది కదా ఇప్పుడు కొంచెం. మొత్తం అంతా ఇదే పని. అంతకుముందు బాల్కనీ మ్యాట్స్. మామూలుగా కొబ్బరి చెట్లు ఇప్పుడు ఇన్ని ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి కదా, అంటే సరిపోయి నువ్వు అక్కడ నుంచి వస్తాయి అక్కడ నుంచి? సరిపోని అంటే ఒక్కొక్కరు ఒకళ్ళ నెంబర్లు ఉంటాయి కదా, వాళ్ళ వర్క్ వాళ్ళకి ఉంటుంది. అన్నీ ఇప్పుడు కొబ్బరి మంటలు ముందే తెచ్చి పెడతారు కదా, ఇప్పుడు అవి ఎన్ని రోజులు ఉండడం జరుగుతుంది? ఇప్పుడు ఆర్డర్ వచ్చే వరకు వాటిని చేస్తే ఆర్డర్ వస్తేనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆర్డర్ అయితే వస్తుంది, వచ్చినంటే మేము ఫోన్ చేస్తాం వాళ్ళకి, వాళ్ళు వస్తారు, మాకు మ్యాట్లు వేసేస్తారు, మా పని మేము చేస్తాం అట్లా.
ఎన్ని రోజులు ఉంటుంది అది? మీకు చెప్పారు కదా నా ఆల్రెడీ మ్యాట్ అయితే 3 రోజులు ఉంటుంది. మనం వెళ్ళి అందరికీ వేసింది అల్లిన తర్వాత కాదు, ఈ కొబ్బరి మాటలు తెచ్చుతారు కదా నార్మల్గా, ఉంటే 3 days వరకు ఉంటాయి. అది చల్లదనం ఉంటేనే. ఎండకేస్తే మరి ఏముండవు, అవి మాడిపోతాయి, నల్లగైపోతాయి అట్లా. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్పిస్తారా? నేర్చుకోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం, నేర్పుతారు. మేము వాళ్ళ నేర్చుకునేదే కదా. ఇప్పుడు కొంతమంది చాలామంది ఇప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆర్ట్ డిజైనింగ్ సంబంధించి రకరకాలుగా కొత్త ఇది ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి? కొత్త అంటే వచ్చింది అయితే నేర్పగలం, కానీ కొత్త నేర్పలేం కదా. ఏదైనా నేర్చేసుకోవచ్చు, ఒక రోజులో నేర్చేసుకోవచ్చు. ఒకటి రోజు పెద్ద పని కాదు ఇది. అది ఇంకా సమయం కేటాయిస్తే నేర్చుకోవచ్చు. ఒకరోజు సమయం కేటాయిస్తే నేర్చేసుకోవచ్చు మీరు కూడా. ఎన్ని రకాలు అన్ని నేర్పిస్తారా? మొత్తం అన్నీ ఒక రోజు అంటే నీకున్న మైండ్ బట్టి ఒక రోజులో నేర్చుకుంటావో 3 daysలో నేర్చుకుంటావో అది నీ ఇష్టం. అది నేర్పేవాళ్ళు ఒకరి దగ్గర ఉండరు కదా, ఒక్కొక్క పని 10 మంది దగ్గరికి వెళ్తే 10 పనులు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు క్లాసులు ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఒక్కొక్క పీరియడ్ అవుతుంది. అట్లాగే ఇది కూడా ఒకరి దగ్గర అన్ని పనులు చేయరు కదా, 10 మంది 10 రకాల పనులు చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి టాలెంట్ ఉంటే గంటలో నేర్చుకోవచ్చు. నువ్వు ఈ పని గంటలో నేర్చుకుంటే ఇంకో పని ఇంకో గంటలో నేర్చుకోవచ్చు. అది ఇప్పుడు ఇక్కడ మీరు ఉంటున్నారు కదా అన్న, ఇప్పుడు ఇక్కడ మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉంటుందా? సహకారం ఏముండదన్న, మా చేతి పనుల మీద బతుకుతాం. అది ఇక్కడ వీళ్ళు ఈ ఏరియా వాళ్ళు కావచ్చు, మన గవర్నమెంట్ ఇబ్బంది చేస్తుందన్న. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టలే. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు పైగా అవుతుంది. ఇక్కడ ఉండి 25 సంవత్సరాలు అవుతుంది. గుడిసెలో ఉండి మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ఇప్పుడు ఎంతమంది మీ పిల్లలు చదువుకుంటారా? ఏం చేస్తారు? చదువుతుంటారు ఇక్కడ బ్యాక్ సైడ్ స్కూల్కి వెళ్తారు. మామూలుగా అంటే మీరు నేర్చుకొని మీరు చేస్తారా? అంతకుముందు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు? మా వృత్తి ఇది, మేదర పని మా వృత్తి. కాకపోతే ఇవి పెద్దగా ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ. ఇది శ్రీకాకుళం, రాజమండ్రి అటు సైడ్ కొద్దిగా తక్కువ, హైదరాబాద్కి ఎక్కువ. అటు సైడ్ ఏమి చేస్తారు? అటు సైడ్ ఎక్కువ చాటలు, బుట్టలు అలాంటివి చేస్తుంటారు అటు సైడ్. ఇక్కడ ఎక్కువ ఈ పని. ఎంత ఉంటుంది అన్న మీకు డైలీ అని మంత్లీ గారు మొత్తానికి? డైలీ ఏంటంటే ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకుంటే అంత డబ్బులు వస్తాయి. ఎంత అంత అని చెప్పలేం కదా, ఎంత పని చేసుకుంటాను. సీజన్ అయినప్పుడు కొంచెం సీజన్లోనే వస్తాయి ఎంత అది. సీజన్లోని ఎంత పని చేస్తే అంత